వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. ఈరోజు కోకట్పల్లిలో కొన్ని కళ్ళు కాంపౌండ్లో ఆ కళ్ళు కల్తీ చేయడం వల్ల చాలామంది కూడా దుర్మరణం పాలయ్యారు. ముఖ్యంగా ఈరోజు నిమ్ హాస్పిటల్లో దాదాపు 5 వరకు కూడా చనిపోయారు. 40కి పైగా చాలామంది కూడా ఇప్పుడు ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారు. ప్రజెంట్ నేను ఒక కళ్ళు కాంపౌండ్ దగ్గరకు వచ్చింది. అసలు కల్తీ కళ్ళను అసలు ఎలా ఎలా తయారు చేస్తారు అండ్ మనందరికీ బాగా తెలుసు, కళ్ళు అనేది చాలా ఫేమస్ పల్లెటూళ్ళలో. ముఖ్యంగా కళ్ళు తాగితే చాలా ఆరోగ్యపరమైన మంచి విషయాలు కూడా చాలా ఉన్నాయి. అయితే ఒక ఒక తాటి చెట్టుకి ఒక ఒక కుండ 2 కుండలు అట్లనే వస్తాయి. మరి ఇక్కడ హైదరాబాద్ లాంటి నగరాల్లో చూసుకుంటే కొన్ని వేల లీటర్ల 100 లీటర్ల కళ్ళు ఇక్కడికి వస్తుంది. ఇదంతా కూడా ఎలా వస్తుంది అంటే కల్తీ కలవకుండానే ఇదంతా కూడా వీళ్ళు ఇది చేస్తున్నారా, ఆ కళ్ళుని అమ్ముతున్నారా, ఖచ్చితంగా కళ్ళు కలుస్తుందా, కళ్ళుని కల్తీ చేస్తున్నారా లేదా అనే పూర్తి విషయాల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ అయితే నేను ఒక కళ్ళు కాంపౌండ్కి అయితే రావడం జరిగింది. అండ్ నేను ఆ కళ్ళు బాటిల్ని ఇప్పుడు కొనుగోలు చేస్తా, దాన్ని తీసుకుంటా. ఆ ప్రైస్ ఎంత కూడా కనుక్కున్నా. భయ్యా ఎంత అన్న కళ్ళు బాటిల్? ఒక కళ్ళు బాటిల్ ఎంత? ఇది 50 రూపాయలు, రైట్. సో ఇప్పుడు నేనైతే ఒక కళ్ళు బాటిల్ అయితే కొన్నా. దీని ప్రైస్ వచ్చేసి 50 రూపాయలు. సో నేనైతే గ్లాస్ని తీసుకున్నా. ఇప్పుడు ఈ కళ్ళు కనుక కల్తీ కాకపోతే నేను వేయగానే అది పొంగాలి, లేదంటే మాత్రం ఇది కల్తీ కళ్ళు అన్నట్లే. ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్తున్నట్టు ఖచ్చితంగా దీంట్లో కెమికల్స్ ఖచ్చితంగా వాడుండాలి. చాలా బాటిల్స్ ఉన్నాయి, నేను వాటిని కూడా చూపించే ప్రయత్నం. చెట్టు కళ్ళు ఎట్లనే ఉంటుందా? ఇట్లే ఉంటాయి చెట్టు కళ్ళు. డైలీ ఇదే తాగుతున్నారా? ఇదే తాగుతాం మేము. మీకు ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. అది ఏ చెట్టు కళ్ళు ఇది? తాటి చెట్టు కళ్ళు. 2 చెట్లలో ఉంటాయి కదా, తాటి చెట్టు ఈత కళ్ళు ఉంటాయి. ఈ కళ్ళు తాగిన తర్వాత మీకు ఎట్లా అనిపిస్తుంది? మీ ఫీల్ ఏంటి? మంచిగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. అంటే కొంచెం కిక్ ఎక్కువ ఎక్కడం గానీ గిక్కు లేదు, ఏమీ లేదు అందులో, ఏం లేదు. ఈ రోజు బయటికి ఒక న్యూస్ వచ్చింది, మీరు చూసారా? ఏది? కూకట్పల్లిలో కొంతమంది కల్తీ కళ్ళు తాగడం వల్ల వాళ్ళందరూ కూడా తెలిసింది అది ఏదో ఒక అమ్మ చనిపోయింది అనేసి న్యూస్ మొత్తం. 5 చనిపోయారు. 5 మందా? నాకైతే తెలీదు. ఒక మనిషి మాత్రం చనిపోయింది మాత్రం తెలిసింది నాకు, అంతే. మా ఈ కంపౌండ్ లో మాత్రం కల్తీ గిల్తీ ఏం లేదు. ఈత కళ్ళు తాటి కళ్ళు 2 ఉంటాయి ఇంట్లో, అంతే. హ్యాపీగా తీసుకోవచ్చు అంటారు దీని అయితే? హ్యాపీగా తీసుకోవచ్చు, బాగుంటది నిజంగా. ఒకవేళ కళ్ళు కల్తీ కలిసిందంటే మనం ఎలా గుర్తుపడతాం? అంటే మీరు రెగ్యులర్ గా డ్రింక్ చేస్తారు కాబట్టి అడుగుతున్నా. మేము డైలీ చేస్తాం కాబట్టి, మేము తాగుతున్నాం కాబట్టి మాకు తెలిసిపోతుంది. ఎట్లా అంటే ఇప్పుడు తాటికల్ ఇది ఒరిజినల్ అని ఎలా చెప్తావు? ఇది ఒకటి పుల్లగా ఉంటది, ఒకటి తీయగా ఉంటది. తాటికల్ పుల్లగా ఉంటది. ఒరిజినల్ అయినా నార్మల్ గా చెట్టు నుంచి తీసిందైనా ఏదైనా సరే తీసిన కొన్ని గంటల వ్యవధిలో ఆ తర్వాత పులిచిపోతుంది కదా. తాటికల్ పుల్లగా ఉంటది, ఈత కళ్ళు తీయగా ఉంటది, అంతే. ఇప్పుడు ఇదే కళ్ళు తాటికల్లు ఇది పుల్లగా ఉంటది. దీన్ని ఎప్పుడు తీసుకొస్తారు? ఎప్పుడు పొద్దున్న తీసుకొని వస్తారు, పొద్దున్నే తీసుకొని వచ్చేస్తారు, ఇంకా సాయంత్రం వరకు అయిపోతుంది, అంతే. డైలీ ఎంత తాగుతారు కళ్ళు? ఒక సీసా తాగేస్తాం, అంతే. అంతే. ఒక సీసా, ఒక 2 సీసాలు అనుకోండి. మేము దాచుకొని ఏదైనా మ్యాటర్ దాచుకోము. ఒక సీసా 2 సీసాలు తాగేస్తాం, అంతే. ఏం పని చేస్తారమ్మా? మేము ఇక్కడ బాజ్పేట మమతా హాస్పిటల్ డ్యూటీ చేస్తాను, ఇప్పుడు మానేసి ఇంట్లో ఉంటున్నాను, అంతే. సో ఏంటి దీనికి అలవాటు ఎందుకు అయిపోయారు? మీరు చిన్నప్పటి నుంచి అలవాటు ఉందా? ఎందుకంటే నాకు సిద్దిపేటకి ఇచ్చారు. సిద్దిపేటకి ఇచ్చినప్పుడు నేను ప్రెగ్నెన్సీ ఉన్నా. అప్పుడు మా అత్తమ్మ చిన్న గ్లాస్ వేసి ఒక బాటిల్ చేసింది, అంతే. ఇంకేం లేదు. ఇప్పుడు అలవాటు అయింది, అంతే, ఏం లేదు. అంటే ఈ కళ్ళు ఒకవేళ కల్తీగా ఉంటే మాత్రం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చి హార్ట్ కూడా ఫెయిల్ అయ్యే అవకాశం కూడా ఉంటుందని చెప్తున్నారు. అట్లేం లేదు మాకు. ఎప్పటి సందో మేము తాగుతున్నాము, అట్లేం లేదండి. ఓకే, ఏంటంటే ఇక్కడ మాకు ఎప్పటి సందో మేము కంపౌండ్ లో మా అమ్మ అందరూ కలిసి మేము అందరూ ఫ్యామిలీ తాగుతాము, కానీ ఇంత ఏమీ లేదు. అసలు కళ్ళు ప్రమాదమా కాదా? కాదు, ప్రమాదం కాదు. కానప్పుడు ఈ రోజు ఎందుకు ఒక 5 చనిపోయారు కూకట్పల్లిలో? అంటే దుష్మన్నులు ఏమైనా పెట్టిండొచ్చు, అందులో ఏమైనా కలిసి ఏమైనా కలిపేసి పెట్టిండొచ్చు, అది చనిపోయారు. ఇప్పుడు మేము తాగుతున్నాము, 2 సీసాలు తాగుతున్నాం, 1 సీసా తాగుతున్నాం, మాకేమైతలేదు ఎందుకు? మీకు నిషా అనేది ఉండదా?
అంటే సాధారణంగా మత్తు మత్తు కోసమే కదా చాలా మంది అవుతారు. మత్తు లేదు, మళ్ళీ ఏమి నిశ లేదు. మరి ఇంత హ్యాపీగా మాట్లాడుతాయి. ఒక మాట, నేను 2 సీసాలు తాగినా, ఆల్రెడీ తాగున్నారు. తాగే ఉన్నాను. ఇప్పుడు నాకు నిశన్న ఉండాలి, ఇలా మత్తన ఉండాలి కదా. ఇప్పుడు నాకు ఏం లేదు, దాంట్లో ఏముంది, ఏం లేదు. చక్కెర నీళ్ళు లెక్క అంతే. ఏదో కడుపు చక్కెర నీళ్ళు ఏంటి? చక్కెర నీళ్ళు అంటే మళ్ళీ కల్తీ అయ్యిద్ది. అది తాటికల్లు, ఈత కళ్ళు కాబట్టి ఏంటంటే మంచిగా ఉంటది. ఇక మా కంపౌండ్ అంటే అక్కడ ఏం జరుగుతుందో ఏం లేదో మనకు తెలియదు. అది ఆ విషయం మనకు తెలియదు. ఉన్నమాట చెప్పేస్తున్నా. మీరు జాగ్రత్తలు తీసుకుంటారు ఇప్పుడు? అంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ప్రమాదానికి గురి, దాదాపు 40 మంది గురయ్యారు. కేవలం ఒక్క కళ్ళు కాంపౌండ్ కాదు, దాదాపు ఒక 4-7-5 ఉంటారు. కానీ ఇంకా ఎక్కడెక్కడో మనకు తెలియదు కదా. అందుకనేసి అయితే నాకు మాత్రం ఉన్నమాట చెప్పేస్తున్నా. మీ ఇంట్లో ఇబ్బంది పెట్టరమ్మా ఇట్లా కళ్ళు తాగడం, ఇట్లా కాంపౌండ్ కి వచ్చి అట్లా? ఇబ్బంది అంటే చిన్నప్పటి అలవాటైన ప్రాణంకి ఇబ్బంది ఏముంటది చెప్పు. ఒక సీసా తాగేసి ఇంటికి వెళ్ళిపోతాం మేము, అంతే. ఇంకేం లేదు. ఏమైనా తప్పు గిప్పు చేస్తే ఇబ్బంది ఉంటది, తప్పు లేనిది అయితే ఇబ్బంది ఉండదు కదా, అంతే. ఎంత ఒక బాటిల్ ఎంత ఇక్కడ? ఒక బాటిల్ 50 రూపాయలు అంతే. తాగేస్తావు ఇప్పుడైతే? తాగి దాని టేస్ట్ ఎట్లా ఉంది ఇప్పుడు నాకు చెప్పాలి నువ్వు. తీయగా ఉంది, తీయగా మంచిగా ఉంది తెలుసా. మా కంపౌండ్ లా ఒక్కరు కూడా పేరు పెట్టదు కంపౌండ్ కి. కానీ ఈ రోజు మాకు TV9 ఈడికి వచ్చిందంటే కేవలం ఇక్కడ కాదు, మన హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రతి కళ్ళు కాంపౌండ్ కి వెళ్ళి ఖచ్చితంగా చేయాల్సిన వర్క్ ఇది. ఎందుకంటే ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన విషయం ఇది. ఒక మాట మీరు అన్నమాట కూడా కరెక్టే. ఒకసారి ఒక చుక్క నోట్లో పోసుకొని చూడండి, తీయగుందా మళ్ళీ పుల్లగుందా ఎలా ఉందో మీరు కనుక్కోండి. మేము గత 20 సంవత్సరాల నుండి మేము కళ్ళే తాగుతాము. ఈ కళ్ళు కంపెనీకి వచ్చి మేము 15 సంవత్సరాలు అవుతుంది. మాది ప్రాపర్ వచ్చి సనత్ నగర్. మేము ఈ కళ్ళు మా చిన్నప్పటి నుండి మా అమ్మ నా తాత నుండి అలవాటు ఉంది. మా కళ్ళు ఇది అంటే మేము ఒక ట్రాన్స్. మా కళ్ళు అంటే మాకు అమ్మవారు వస్తుంది కాబట్టి మేము కళ్ళుతోని ఏదైనా మేము కళ్ళుతోనే ముందు సమర్పిస్తాం. మేము ఏదైనా పండుగలు పబ్బాలైనా మాకు ముందు కళ్ళు కాబట్టి కంపౌండ్ లో మాత్రం ఇంతవరకు ఏ రిమార్క్ రాలేదు. ఇంతవరకు తాటి కళ్ళు ఈత కళ్ళు మాత్రం 2 వస్తాయి ఇక్కడికి. ఆ కళ్ళు మాత్రం మేము తాగుతాం. మాకు ఎలాంటి తిప్పడం గానీ చేయడం గానీ నిద్ర రావడం గానీ అలాంటివి మాత్రం మాకు ఏం రావు. మనం ఆ నిశా వాళ్ళకే కదా మనం మత్తిని ఇష్టపడతాం, అప్పుడే తీసుకుంటాం కళ్ళు గానీ వేరే ఇతర పానీయాలు గానీ. మత్తు వల్లే కదా మనం తీసుకునేది. మీరేంటి అసలు మొత్తం ఎక్కదని చెప్తున్నారు మీరు? మాకు ఇక్కడ మత్తు ఎక్కదు, ఈ కళ్ళు తాగితే మాకు ఇంతవరకు మత్తు ఎక్కడము ఇక్కడ పడుకోవడం చేయడం మాకు అలాంటివి ఇంతవరకు మేము ఏమి వరకు మేము ఏం చేయం. ఎందుకు తాగుతున్నారు? మంచినీళ్ళే తాగొచ్చు, ఇది ఎందుకు? దీనికి మంచినీళ్ళకి తేడా ఉంది. ఇప్పుడు నువ్వు ఒక డ్రింక్ చేస్తా ఎక్కినప్పుడు ఎందుకు తాగుతున్నారు? వేస్ట్ కదా. తాగుతావు, ఆ స్ప్రైట్ తాగాలనిపిస్తుంది నీకు. మాకు అలవాటు ఏంటంటే మాకు కళ్ళు అలవాటు కాబట్టి మేము కళ్ళు తాగే అలవాటు మాకు ఉంది కాబట్టి మేము కళ్ళే తాగుతాం. ఇప్పుడు మీ స్ప్రైట్ తాగుతా అంటారు, మీ స్ప్రైట్ తాగుతారు మీరు. మాకు కళ్ళు అలవాటు ఉంది కాబట్టి మేము గత ఈ 15 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల నుండి మాకు కళ్ళు అలవాటు ఉంది. మా అమ్మ నాన్న ఉన్నప్పటికెళ్ళి మాకు కళ్ళే అలవాటు ఉంది, కళ్ళు తాగుతాం అంతే. ఈ కాంపౌండ్ కి మాత్రం ఇంతవరకు ఏ పేరు రాలేదు. కుక్కడపల్లిలో 4 చనిపోయారు అని పేరు వచ్చింది. అక్కడ ఏం మత్తు కలిపారో ఏం తెలియదు మాకు. ఇక్కడ మత్తులు ఏం కలపరు. ఒక విషయం తెలుసా, ఈ కళ్ళులో కొన్ని కెమికల్స్ కలుపుతారు. దానివల్ల మన మూత్రపిండాలకు కానీ లేదంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ దానివల్ల హార్ట్ ప్రాబ్లం కానీ ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైనా మీకు ఎవరైనా అవగాహన కల్పించారా? దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు ఎప్పుడైనా? ఇలాంటి కల్తీ కళ్ళు కానీ లేకపోతే కల్తీ మద్యం బీర్లు కానీ అట్లాంటివి తాగడం వల్ల? విన్నాను సార్. ఇంతకు ముందు ఇక్కడ మన ట్యాంక్ దగ్గర అది కళ్ళు ఏదో కొత్తగా నీరా పెట్టారు. అక్కడికి వెళ్ళి మేము తాగాము కొన్ని రోజులు. అక్కడికి తాగాము కళ్ళు, అది నీరా. ఇక్కడ మాత్రం గట్ట ఆ కళ్ళు ఈ కళ్ళు సేమే అనిపిస్తుంది మాకు. మత్తు మాత్రం మాకు ఎక్కదు. ఎన్ని తాగినా మేము మత్తు ఎక్కదు మాకు. మేము తాగుతాం, మేము దేవుడు వచ్చి మన తాగుతాము చేస్తాము. ఇంతవరకు మేము ఎవరిని బదలాము ఇంతవరకు చేయలేదు. కాంపౌండ్ మంచిది. ఏమైందమ్మా? ఇప్పుడు ఏదైతే అక్కడ కళ్ళు కాంపౌండ్ లో జరిగిందో అక్కడ 3 days బ్యాక్ వెళ్ళారు మీరు? 3 days బ్యాక్ నేను తాగొచ్చాను. బాగానే ఉంది నాకు. మీకేం కాలే? 3 days అయితే నేను తాగొచ్చి బాగానే ఉంది. అంటే కళ్ళు తాగిన కొంతమంది స్పృహ కోల్పోయారు అంటూ కూడా చెప్తున్నారు. బ్రెయిన్ స్ట్రోక్ కూడా వచ్చిందంట నిన్న నైట్ నుంచి అంటారు.
మీరు ఎప్పటి నుంచి తాగుతున్నారు కళ్ళు? వస్తాము, మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్, నో ప్రాబ్లమ్స్, మాకైతే మంచిగా ఉంది ఇక్కడ. మీరు ఎప్పటి నుంచి తాగుతున్నారు కళ్ళు? 20 years అవుతుంది. 20 years. అసలు దీని వల్ల ఎప్పుడు కూడా ఏ ప్రాబ్లం రాలే? అసలు ఏం ప్రాబ్లం లేదు నాకు, చాలా మంచిగా ఉంది నాకైతే. నాకు డైలీ ఎన్ని బాటిల్స్ తాగుతారు మీరు? ఒకటి తాగుతా, ఒకటి మాత్రమే, ఒకటి. నిద్ర పోవడానికి ఒకటి. నిషా కోసమా? అంటే మామూలుగా అట్లా ఏదో అట్లా. అయితే 3 days బ్యాక్ నీ గుగుడుపల్లో తాగాను. నాకు సంథింగ్ ఏంటంటే కొంచెం కడుపు ఆయాసం అనిపించింది. మా ఆయనకు చెప్పుకున్నా కానీ ఏం కాదులే అనుకున్నా నేను. కానీ దేవుడి పుణ్యం నాకు ఏం కాలే. నిన్న మాత్రం జరిగింది. ఆ జరిగిన అమ్మాయి కూడా నా ఫ్రెండే, మంది గారు, నాకు తెలిసిన అమ్మాయి. ఇప్పుడు నేను బాధలో ఉన్నాను, సో బాధలో ఉన్నా, చాలా మంచిగా తెలుసు. కానీ ఏమైందో తెలియదు, ఆ కళ్ళు వల్ల చనిపోయిందో మరి ఏమైందో నాకు తెలియదు. అంటే ఏదైనా వేరే ఇతర కారణాలు అయితే ఒక్కరు మాత్రమే మరణిస్తారు, ఇక్కడ 5 మరణించారు కదా. అదే నాకు అర్థం కావట్లేదు. ఆ పిల్ల అయితే నా ఫ్రెండే, నాకు తెలుసు, మౌనిక, చాలా క్లోజ్. కుకుడుపల్లి. డైలీ ఎన్ని బాటిల్స్ తాగుతారు మీరు? ఒకటి. దానివల్ల 7 తాగే ఉంటాను. ఎటువంటి ప్రమాదం లేదు ఇప్పటి వరకు? 20 సంవత్సరాలు అవుతుంది నేను తాగబట్టి, ఏం కావాలి. ఇక్కడ కానీ మా చింతలు బస్తీ అక్కడ కానీ మాకేం ప్రాబ్లం రాలే. కాదమ్మా, ఇప్పుడు ఒక బీర్ బాటిల్ మీద కూడా మద్యపానం నిషేధం అని, మద్యపానం తాగితే హెల్త్ పాడవుతుందని రాస్తారు. ఇక్కడ కూడా అలానే రాస్తారు. దాన్ని చూసానా మీరు నమ్ముతున్నారా? మీకు అసలు అవగాహన లేదేమో నాకు అనిపిస్తుంది. కానీ ఎందుకో ఇప్పుడు అలా భయం వేస్తుంది. కానీ ఇక మేము తాగలేకుండా ఉండలేము కదా. నా రిక్వెస్ట్ ఏంటంటే, అప్పుడే తీసిన కళ్ళు, చెట్టు నుంచి తీసిన కళ్ళు మన పల్లెటూరులో దొరుకుతుంది, అది తాగడం వల్ల మంచిదని నేను చెప్తున్నా. మీరు మరి అట్లా చేస్తారా, ఇలా కళ్ళు కాంపౌండ్లో తాగుతారా? కాంపౌండే కావాలి మాకు, కాంపౌండ్ కావాలి మాకు. మేము కాంపౌండ్ లేని మేము ఉన్నప్పుడు ఈ కాంపౌండ్ల గురించి, వైన్స్ల గురించి మాట్లాడలేరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చాక ఈ కాంపౌండ్ల గురించి ఎందుకు మాట్లాడతారండి? వాళ్ళకి అలవాట్లేంది, వాళ్ళు తాగి చేసుకున్నారు వాళ్ళంతట్లా వాళ్ళు. మేము గత 20 సంవత్సరాలు, మా అక్క మేము 20 సంవత్సరాల నుండి మేము తాగుతున్నాం. ఇక్కడ 20 years అవుతుంది తాగి. మేము ఇంతవరకు ఇక్కడ కాంపౌండ్ లో ఏ కంప్లైంట్ గానీ, ఏ రివిజన్ గానీ ఏం రాలేదు ఇంతవరకు. కేవలం ఈ కాంపౌండ్ గురించి మాట్లాడట్లే, నేను ఇష్యూ గురించి మాట్లాడుతున్నా. నేను ఈ కళ్ళు కాంపౌండ్ గురించి మాట్లాడట్లే, కల్తీ కళ్ళు గురించి మాట్లాడుతున్నా. కల్తీ కళ్ళు అంటే మన దర్గా కాంపౌండ్ ఉందా, దర్గా కాంపౌండ్ కల్తీ, నంబర్ 1 కల్తీ. అక్కడ తాగి అక్కడే పడుకుంటారు వాళ్ళు. ఇక్కడ కాంపౌండ్ చుట్టూ మొత్తం చూడండి, ఎవరు పడుకోరు, తాగి సీదా ఇంటికి వెళ్ళిపోతారు వాళ్ళు. అది దర్గా కాంపౌండ్ ఒకటి, మన ఇక్కడ సైడ్ మన ఏమంటారు ఐత్ నగర్ కాంపౌండ్ ఒకటి, మళ్ళీ ఎల్బీ నగర్ కాంపౌండ్ ఒకటి. ఈ కాంపౌండ్ లో కోసము చాలా ఇబ్బంది అయిపోయింది. అక్కడ వాళ్ళు తాగిన వాళ్ళు చేసే వాళ్ళు ఇబ్బంది అయిపోయింది. వాళ్ళకి తాగిన వాళ్ళకి అలవాటు లేని వాళ్ళకి తాగుతున్నారు ఈ కళ్ళు. ఇప్పుడు ఏంటంటే మందు వచ్చేసి 100 రూపాయలు, కళ్ళు వచ్చి 50 రూపాయలు. ఈ కళ్ళు మందు మీద వచ్చి కళ్ళు మందు తాగకుండా వచ్చి కళ్ళు తాగుతున్నారు అనమాట. ఈ కళ్ళు కొనుగోలు అయితే మాత్రం ఎక్కడ కూడా ఆగట్లేదు. కళ్ళు ప్రియులు మాత్రం కళ్ళు కాంపౌండ్ కి వచ్చి దాన్ని కొనే ప్రయత్నం చేస్తారు. అండ్ ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ చెప్పండి, మాట్లాడండి ఎవరన్నా. రైట్, ఒక్కసారి అక్కడికి వెళ్తాను నేను, ఒక్కసారి దయచేసి. రైట్, సో భయ్యా ఇదంతా లీటర్ ఉంటుందా? ఇప్పుడు మన బియర్ బాటిల్ ఎంత ఉంటుందో సేమ్ ఇది కూడా అంతే. రైట్, సో ఇప్పుడు ఈ ప్యాక్ చేస్తున్నారు దేని గురించి? బయట అమ్మడానిక? ఇక్కడనే అంతా బయట నుంచి వచ్చి పార్సల్ తీసుకెళ్తారు. ఇంట్లో ఉన్న వాళ్ళకు, పెద్ద మనుషులకు, వాళ్ళకు రాళ్ళకు ఉంటారు కదా, వాళ్ళకి తీసుకొని వెళ్తారు. సో ఈ రోజు ఒక ఇన్సిడెంట్ అందరిని కూడా భయపెడుతుంది, అందుకని ఇక్కడికి రావడానికి మేము ప్రయత్నించాం. దయచేసి మిమ్మల్ని ఇబ్బంది మేము పెట్టాలని కాదు. రైట్, సో గైస్ చూస్తున్నారు కదా, అంటే ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి రాలేకున్న వాళ్ళకి ఈ రకంగా ప్యాక్ చేసి దీన్ని అమ్మే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ నుంచి కూడా వాళ్ళు తీసుకెళ్ళి ఉంటారు. అయితే ఈ రోజు ఏదైతే జరిగిందో ఇన్సిడెంట్, దాని గురించి నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే అక్కడ ప్రమాదం జరగడానికి గల కారణాలు ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ నోట్ చేయడం జరిగింది.